నేడు అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం రిపోర్టు రానుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం రిపోర్టును సీఎం రేవంత్ ప్రవేశపెట్టనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు కాంగ్రెస్ రెడీ అయింది. ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని సీఎం ఆదేశించారు. అందరూ అవగాహనతో సభకు రావాలన్నారు. ఇవాళ రోజంతా హాట్ గా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతుంది. సభలో సభ్యులు గందరగోళం సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. నేడు అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం రిపోర్టు రానుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం రిపోర్టును సీఎం రేవంత్ ప్రవేశపెట్టనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు కాంగ్రెస్ రెడీ అయింది. ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని సీఎం ఆదేశించారు. అందరూ అవగాహనతో సభకు రావాలన్నారు. ఇవాళ రోజంతా హాట్గా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతుంది. సభలో సభ్యులు గందరగోళం సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరదింపింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంతో పాటు ఇటీవల వర్షాలు వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై చర్చించారు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థిక శాఖ సాయం కోరుతూ తీర్మానం చేశారు. మరోవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బిడ్ ఏదైతే వచ్చిందో ఆ బిడ్ ప్రకారం ఆ మిల్లర్ల దగ్గర రికవరీ చేసే విధంగా ఎవరైనా మిల్లర్లు పేమెంట్ చేయకపోతే వారి మీద అవసరమైతే చట్టపరంగా పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయొద్దని కేబినెట్ లో నిర్ణయించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, న్యాయపరమైన అంశాలు ఇతరత్రా కూడా మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఏమైతుందో వారిని నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేబినెట్ లో ఈరోజు ఇవ్వటం జరిగింది. గవర్నర్ కోటాలో నియమించే శాసన మండలి సభ్యులుగా ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, రెండవది మహమ్మద్ అజరుద్దీ గారిని, 2 పేర్లని కేబినెట్ ఆమోదించటం జరిగింది. ఒకవైపు ఎన్నికల తేదీ తొందరగా ముగించాలి, సెప్టెంబర్ 30 లోపలని హైకోర్టు ఇస్తున్నటువంటి సూచన కావచ్చు, మేము గతంలో న్యాయపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకం కూడా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా సభ లోపల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మూడ్ ఆఫ్ ఎలక్షన్ కు సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు, లేదా ఇటీవల మంత్రివర్గం ఉపసంఘంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మేమంతా కూడా కలిసి చాలా మంది న్యాయ కోవిదులను కలిసి చర్చించినటువంటి అంశం కావచ్చు, అన్ని పరిగణలోకి తీసుకొని 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది ఈరోజు.
ఆర్డినెన్స్ రూపంలో తీసుకువెళ్లిన 42% బీసీ రిజర్వేషన్ల ప్రతిపాదనకు ఆమోదం లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా ఈ మార్పులను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం అవసరమైన ఫైల్ సిద్ధం చేసి అమలు ప్రక్రియను వేగవంతం చేస్తుంది. జీవో అమలులోకి రాగానే బీసీ వర్గాలకు విద్యా సమస్యలు, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలతో అధిక ప్రాధాన్యత లభిస్తుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా 2 పేర్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ రేస్ నుంచి అనూహ్యంగా మీర్ అమీర్ అలీ ఖాన్ను తప్పించింది కాంగ్రెస్ హైకమాండ్. ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ స్థానంలో మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ను ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కేబినెట్లో ఆమోదించి గవర్నర్కు పంపినట్లు స్పష్టమవుతుంది. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి అప్పగించడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు ఈ మధ్య సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలను బీఆర్ఎస్ నేత దాసు శ్రవణ్ సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తుది తీర్పు కోసం తదుపరి విచారణ తేదీగా సెప్టెంబర్ 17ను నిర్ణయించింది. స్పీకర్ ఛాంబర్లో బీఎస్సీ సమావేశం జరిగింది. ఎరువులు, వరదలపై చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ క్రమంలోనే బీఎస్సీ సమావేశాన్ని బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో కష్టాల్లో ఉన్న రైతు సమస్యలపై చర్చించాలని హరీష్ రావు ఫైర్ అయ్యారు. సభ కనీసం 15 రోజులైనా జరపాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దొంగ నాటకాలు ఆడి రైతులను గోసపెడతా ఉన్నారు. అందువల్ల అసలు కాంగ్రెస్ తప్ప, బీజేపీ తప్ప ఏంది ఈ సమస్య? కారణం ఏంది? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? దానికి ఏదైనా పరిష్కారం చూపిద్దాము అనే అంశం మీద శాసనసభలో ఈ ఎరువుల కొరత మీద మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది. ఈ 2 అంశాలు తప్పకుండా తీసుకోవాలని చెప్పి మేము కోరాం. వీటితో పాటు అనేక సమస్యలు బీఆర్ఎస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరాం. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు అసెంబ్లీ జరుపుతామంటున్నారు. 2 రోజులు అంటే 2 రోజులు అంటే ఇవాళ రేపు ఖతం బర్కాస్. అంటే పారిపోతున్నది ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద, రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందర ఏమున్నది అంటున్నారు. అందుకే ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. యూరియా కొరతపై బీఆర్ఎస్ పోరుపాట పట్టింది. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషనర్ ఆఫీసుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎరువుల కొరతపై వినతి పత్రం ఇచ్చారు. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. గణపతి బప్పా మోరియా! గణపతి బప్పా
యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రైతులకు ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గన్ పార్కులో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ యూరియా కొరత తీర్చాలని ఆందోళన చేపట్టారు. ఖాళీ యూరియా సంచులతో బీఆర్ఎస్ నిరసనకు దిగారు. రేవంత్ సర్కార్ తీరుకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పాపం రైతుల శాపంగా మారిందని విమర్శించారు. నెల రోజులుగా రాష్ట్రంలోని వేలాది మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి, ఎక్కడికక్కడ ఎరువులు దొరకక వ్యవసాయం ఆగమైపోయే దుస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మేము శాసనసభ పెట్టినామా అంటే పెట్టినాము అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా 3-4 రోజుల పాటు నడిపించి మరి రైతుల సమస్యల గురించి కనీసం మాట్లాడాలనే ఆలోచన కూడా చేస్తలేదు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎరువులకు సంబంధించి రైతులకు ఈ రకమైన అవస్థ రాలేదు. ఈ రకంగా లైన్లలో నిలబడే అరాచక పరిస్థితి రాలేదు. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిచిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు దిగిపోవడానికి కమ్యూనిస్టులు బాగా ఉపయోగపడతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏ ప్రభుత్వం దిగిపోయినా ఆ ప్రభుత్వం పోవడానికి కమ్యూనిస్టు సోదరులే కారణమని తాను బలంగా నమ్ముతున్నానన్నారు. గత ప్రభుత్వం దిగిపోవడంలో వారి పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రేమికులారా ఆలోచన చేయండి. 4 నెలల్లో ఒక్క రాష్ట్రంలో 1 కోటి మంది పుట్టగలరా? పుట్టినోళ్ళకు 1 కోటి ఓట్లు కొత్తగా రాగలవా? కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఇది సాధ్యమైంది. ఆ 1 కోటి ఓట్లే మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగినాయి, ప్రజాస్వామ్యాన్ని పరిరహసించగలిగినాయి. అలాంటి విపరీతమైన పోకడలే ఈరోజు బీహార్లో జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈరోజు 65 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి బీహార్లో. ఓట్లు తొలగించడంతోనే ఆగదది. రేషన్ కార్డులు తొలగించడం జరగవచ్చు, లేదా వాళ్లకు అందే సంక్షేమ పథకాలు తొలగిపోవచ్చు, లేదా వాళ్ళ ఆస్తులను కూడా కొల్లగొట్టవచ్చు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాలి, ఏకతాటిపై నడవాలి. ఈరోజు జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ కమ్యూనిస్టులే కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకున్న ప్రతి వాళ్ళు కదలాలి. మాకేం నష్టం లేదు, మాకేం కష్టం రాదు అని మౌనంగా ఉంటే ఈ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవిత ఆశయమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. కృష్ణా గోదావరి జలాలను ఉపయోగించుకోవడంలో తెలంగాణ నాయకులు ఆలోచించాలని చంద్రబాబు హితవు పలికారు. హంద్రీనీవా జలాలను కుప్పానికి తీసుకొచ్చిన తన జీవితం ధన్యమైందన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027లో పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేను బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు కోసం ఆలోచించాను. పోలవరం ప్రాజెక్టు 2027కి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకో పక్కన పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు. అదే నా జీవితాశయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నదుల అనుసంధానం ఒక కార్యక్రమం అయితే ఈరోజు తెలంగాణలో కూడా ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది. అక్కడ కూడా నీళ్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడికక్కడ మనం పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలుగు జాతికి తిరుగుండదు. ఆ విషయం కూడా అక్కడ ఉండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సగటు మనిషి కోపం నుంచి పుట్టిందే జనసేన అని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో నిర్వహించిన సేనాతో సేనాని సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ 11 ఏళ్ల ప్రయాణంలో కుటుంబం, సినిమాల కంటే జనసేన పార్టీపైన ఎక్కువ దృష్టి పెట్టానని తెలిపారు. అందుకే 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే చరిత్ర సృష్టించామన్నారు. దసరా తర్వాత త్రిశూల్ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి క్రియాశీల సభ్యుడు పార్టీ సెంట్రల్ కమిటీ నేతలతో అనుసంధానమయ్యేలా కమిటీ వేస్తామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడ్డాం కాబట్టే ప్రజలకు మేలు చేస్తున్నామని తెలిపారు. ఏ సిద్ధాంతాలు, నిబద్ధతతో వచ్చామో ఇప్పటికే అలాగే ఉన్నామని చెప్పారు. జనసేన ఒక రోజున, ఇది నా గట్ ఫీలింగ్, నిన్న కూడా చెప్పాను. ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి మొన్న చాలామంది ఒక 40,000 మంది 50,000 మంది జాయిన్ అవుతామని చెప్పారు. తమిళనాడు జనాభా 6 కోట్లు 7 కోట్లు ఉంటే నేను చెప్పాను. అలాగే మహారాష్ట్ర నుంచి, లాతూర్ నుంచి, షోలాపూర్ నుంచి వచ్చి జాయిన్ అవుతాను. తెలంగాణలో మనకి ఎలాగ ఉన్నాను. ఒరిస్సా నుంచి, బరంపురం నుంచి వచ్చి మాట్లాడి నేనేం చెప్పానంటే, నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్లోనే నేనేం కోరుకోను, నేను పెరిగిన తెలంగాణలో నేనేం కోరుకోను, బాగుండాలని కోరుకుంటాను. కానీ నిలబడాలంటే మీరు పోరాటం చేయాలి. ఈరోజు చూడడానికి మీరు అందరూ చిన్నపిల్లలాగే ఉన్నారు, ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు 25 ఏళ్ళు. కానీ మీరు 20 ఏళ్ల తర్వాత మీరు దృష్టి ఉంది అంటే, ఈరోజు 2000 మేము పుష్కర కాలం పట్టింది నాకు, దాదాపు అంటే 12 సంవత్సరాలు పట్టింది, 10 సంవత్సరాల పైన. దశాబ్దం తర్వాత మనం కూర్చొని నేను ఒక ఇంతమంది ఎమ్మెల్యేలతో వచ్చాం, సర్టన్ అలయన్స్ గవర్నమెంట్ తోటి. అలాంటిది భవిష్యత్తులో మీ కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, లేదంటే ఒరిస్సాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మీరు తెలంగాణలో కావచ్చు, మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి. నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను, అవసరమైతే నా వనరులు కొంత ఇవ్వగలను మీకు, కానీ మీరు నిలబడాలి. రైల్వే ప్రాజెక్టులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇంటి స్థలం పట్టాల క్రమబద్ధీకరణ అంశాలపై కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించిన స్థలం విషయంలో సమీక్ష జరిపామని, శ్యామలనగర్, సంజీవనగర్ ఆర్ఓబి నిర్మాణం చేసే అంశంపై అధికారులతో చర్చించామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇక 3 వంతెనల వద్ద డ్రైనేజీ క్లియర్ కావాలంటే 90 గృహాలు తొలగించాలన్నారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం 4.68 కోట్లు మంజూరయ్యాయన్నారు. హౌసింగ్లో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, దాదాపు 13,000 హౌసెస్ గత 5 సంవత్సరాల్లో డిఫరెంట్ స్టేజెస్లో గత గవర్నమెంట్లో కట్టారు. కాకపోతే ఇవి ఊరికి దూరంగా ఉండటం, ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం, లేకపోతే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవటం వల్ల ఇవన్నీ ఆక్యుపై చేయట్లేదు ఎవరు కూడా. 13,000 అంతా లెస్ దాన్ 300 మంది ఇప్పటివరకు ఆక్యుపై చేసుకున్నారు హౌసింగ్ రివ్యూలో. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక 50,000 రూపాయలు అడిషనల్గా కంప్లీట్ అయిన వాటికి ఇస్తాము. బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లెయిమ్ చేసుకొని ఆ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసుకుంటే అన్నా కూడా చాలా మంది రావట్లేదని చెప్తా ఉన్నారు ఈ రోజున. దీనికి ఎందుకు రావటం లేదు అనే దాని మీద ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ తీసుకున్నాం. ఎందుకంటే ఈచ్ కాలనీని తీసుకొని టోటల్గా అక్కడ మనుషులు ఉండాలంటే కాస్ట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయించుకొని, ఆ కాస్ట్ ఎస్టిమేషన్ ఈ 50,000 బెనిఫిషరీస్ తోటి అడ్జస్ట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. అడ్జస్ట్ చేయలేకపోతే అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది, దాన్ని ఎవరు భరించాలి, ఇవన్నీ చేస్తే ఈ బెనిఫిషరీ వస్తారా రారా, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలని. ఎందుకంటే 13,000 ఇళ్ళు కట్టి ఒక గోస్ట్ హౌసెస్ లాగా దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాయి. కుప్పానికి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకు ఏనాడు రాలేదన్నారు. ఆయన ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం పనులు సక్రమమైన పద్ధతుల్లో జరగడం లేదని ఆరోపించారు. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టు ఉంది చంద్రబాబు వ్యవహారం అంటూ ఎద్దేవా చేశారు. కమిటీ, అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తుంది. అక్కడ విషయాలన్నిటి కూడా పరిశీలించి they have given one report also. మిస్టర్ రామానాయుడు గారు, ఆ రిపోర్ట్ ఒకసారి చదువుకోండి. ఎందుకంటే ఇంతకు ముందు మీరు మాట్లాడారే డయాఫ్రమ్ వాల్ గురించి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేదు, అందువల్ల కొట్టుకుపోయింది. వాళ్ళు చెప్పారు నిపుణులు, డయాఫ్రమ్ వాల్ వేసే ముందే కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయటం వల్లనే ఈ అనర్థం వచ్చింది అనేటువంటి నిపుణులు చాలా స్పష్టంగా చెప్పారు. సామాన్యులకు అర్థం కాదు.
సవాల్ చేస్తే బాగోదేమో, కోపం వస్తుందేమో పాపం చంద్రబాబు నాయుడు గారికిను రామానాయుడు గారికి. సవాలే అనుకోండి, చర్చకు సిద్ధం. మీ వల్ల పోయిందా, మా వల్ల పోయిందా, ఎవరి తప్పిదం వల్ల పోయింది, ఎందుకోసం పోయింది, ఇవాళ నేను మనవి చేస్తున్నా. ఒక అంతులేని కథ అండి ఇది. ఏపీ రాజకీయాలను నెల్లూరు జిల్లా వ్యవహారాలు కుదిపేస్తున్నాయి. కుట్రలు చేస్తున్నదెవరు, కుట్రల వెనుక ఉన్నదెవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా దోచుకున్నది సరిపోలేదా, ధనదాహం తీరలేదా ప్రతాప్ రెడ్డి అని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నిలదీశారు. వాతావరణంలో హోందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరంటారు చంపేద్దామని, ఇంకొకరంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది, 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నాం. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి 11 అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు 11 సీట్లు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రౌడీ ఆ బ్యాచ్ కంట్రోల్ చేస్తుంటే మన వాళ్ళు ఏంటంటే ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దాన్ని తీవ్రంగా తీసుకోవాలా. సర్వేపల్లి కాకాని గౌతమ్ అక్కడ కావ్య కృష్ణారెడ్డి డ్రోన్లు పెట్టి కత్తులు పెట్టుకొని ప్లాన్ చేశారు. ఇక్కడ ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డినే ఎత్తేస్తామని అంటున్నారు. ఈ వీడియో కూడా మాకు తెలిసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదేదో ఎలక్షన్ ముందుది కాదు, ఇప్పుడు దాన్ని తెలుస్తుంది. ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయలే. మీకు ఏం కావాలంటే మేము జిల్లాలో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ క్రిమినల్ యాక్టివిటీకి వ్యతిరేకంగా మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నేను చాలా పెద్ద విజన్ కలిగినటువంటి వాడిని అని చెప్పి నేను అడిగేది, చంద్రబాబు నాయుడు విజన్ అనేటువంటిది కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి నీ విజనరీ దేనికి పనికొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 65% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఈరోజు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా ఒక పనికిమాలినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని చేసి నిద్రలేస్తే ఏ విధంగా కమిషన్లు దండుకోవాలని చెప్పి అధికారులు పురమాయించుకొని మీరు దళారీలుగా వ్యవహరించండి అని చెప్పేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ రైతులకు న్యాయం చేయాలి, రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన కనీసం లేకుండా పోయింది. ఏ విధంగా కలెక్షన్లు రాబట్టుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే దగ్గర ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేలు, చోటా మోటా నాయకులు దాకా ఏ విధంగా మనం దోచుకుందాం ప్రజలకు సంబంధించి అనేటువంటి ఆలోచన తప్ప ఎవరి అవసరాలు తీర్చాలనేటువంటిది పూర్తిగా దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితిలో లేదు. ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి వేణు సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గైడ్ లైన్స్ తోనే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పిఏ రవి ఇద్దరు కూడా సూచనలతో నా క్రషర్ మీదకి 2 రౌడీల్ని ఆత్మకూరు రాజేష్ డి శ్రావణ్ కుమార్ అండి 2 రౌడీ షీటర్లు తీసుకొని కావల్లో ఎంతోమంది కెమెరామ్యాన్లు ఉన్నారు, ప్రతాప్ రెడ్డి కూడా కెమెరామ్యాన్లు ఉన్నారు, అయినప్పటికీ కూడా వేరే ప్రాంతాన్ని వ్యక్తిని తీసుకొచ్చి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్రవాళ్ళని తీసుకొచ్చి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించి కారులో ఇంకొక 5 మందిని తోడు పంపించి ఈ రోజున రౌడీల చేత నా క్వారీకి కత్తులతో ఈరోజు నా క్వారీ మీదకి డ్రోన్ కెమెరా పేరుతో కత్తులతో రావాల్సినటువంటి అవసరం ఏముందని ఈ సందర్భంగా అడుగుతున్నా. చైనాలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఇవాళ రేపు తియాన్జిన్ వేదికగా నిర్వహించనున్న ఎస్సీఓ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధినేత పుతిన్ సహా ఆయా దేశాధినేతలతో భేటీ కానున్నారు. ప్రపంచ ఆర్థిక క్రమంలో స్థిరత్వం తీసుకురావాలంటే 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనా తప్పనిసరిగా కలిసి పనిచేయాలన్నారు ప్రధాని మోడీ. భారత్ చైనా సంబంధాల ఆవశ్యకతను మోడీ వివరించారు.